హలో! హాయ్ అండి. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను 2 మంత్స్ బ్యాకు. ఇప్పుడైతే షార్ట్ అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాననమాట. ఎలా వచ్చిందని. ఈ ఇడ్లీ అయితే నేను నిన్నే రెడీ చేశాను. ఎలా వచ్చిందో నేను ఆ పాత్ర అయితే పక్కన పెట్టేశాను. అంటే మనకు కళాయి టైప్ ఉంటుంది. మూత వస్తుంది. మనం డిన్నర్ సెట్‌గా వాడుకోవచ్చు, కళాయిలాగా వాడుకోవచ్చు, ఇడ్లీ పాత్రలాగా వాడొచ్చు. మనం ఇడ్లీ తయారు చేసిన తర్వాత అదే గిన్నెలో కూడా పెట్టేసి మూత పెట్టేయొచ్చు. ప్లేట్లు తీసేసి అంత బావుంటుందనమాట. చానా తక్కువండి దీని ప్రైస్ అయితే నా దగ్గర పెద్దది ఒకటుంది, చిన్నది ఒకటుందనమాట. నాకు అంత నచ్చలేదు. ఇది ఎందుకో నచ్చింది. కానీ ఇది వర్క్ అవుతుందా లేదా అని తెలీదు. అయితే తీసుకున్నాను నచ్చిందనేసి. ఇంకా మేమైతే దీనికి ఇడ్లీ అంత పిండి మామూలుగా పెట్టేంత పెట్టేసుకున్నాను. ఇంకా 2 డ్రాప్స్ అయితే ఆయిల్ ఏసుకున్నాను. ఎందుకంటే స్టీల్ కదా ఏమైనా అంటుకుంటుందేమో అనేసి. నా దగ్గరుండే పాత వాటితో అట్లా చూడండి నేనైతే 2 డ్రాప్స్ ఏసి ఇంకా అయితే మనకి 3 ప్లేట్లు అయితే ఇచ్చారు అనమాట. దాని మీద మూత ఇచ్చారు. ఇంకా కళాయిలాగా ఉంటుంది ఇది. నాకైతే బాగా నచ్చిందనమాట. ఇంకా నేను ఇడ్లీ అంతా పెట్టేసి ఒక 10 మినిట్స్ అండి మనము లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఇది చాలా చిన్నది కాబట్టి హైలో పెడితే మళ్ళీ లోపల కుక్ అవ్వదు కదా ఇడ్లీ అందుకనేసి. ఇంక ఇడ్లీ అయితే రెడీ అయిపోయేదానికి నేను దాని మీద పెట్టేసి ఇట్లా మూత అయితే పెట్టేస్తున్నాననమాట. ఇంక మనం మధ్యలో కూడా ఎత్తి చూడొచ్చు. నేను మీడియంలో పెడుతున్నాననమాట. చాలా బావుందండి. పాత్ర అయితే ఇడ్లీ ఎలా వస్తుందని ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఎంత వచ్చిందంటే ఇడ్లీ అంత వచ్చిందండి. ఇది మనకి బ్లాక్‌గా ఇచ్చారు గదా! అది మనం ఓపెన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చనమాట. పట్టుకునేకి గ్రిప్ కోసం అది ఇచ్చారనమాట. ఎంత బాగొచ్చాయంటే ఇడ్లీ అంత బాగొచ్చాయండి. అసలు నేను మాటల్లో చెప్పలేను. ఇదైతే నేను ఎక్కడ తీసుకున్నా అంటే డీమార్ట్‌లో తీసుకున్నాను. 250నే అండి ఇదైతే బాగా కొంచెం వెయిట్ కూడా ఉందనమాట. మరీ ఏం పలతాగా లేదు మనకి. ఇడ్లీ కూడా సాఫ్ట్‌గా వచ్చాయి. మనం మధ్యలో కూడా చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకి పంపించేయాలన్నప్పుడు మనం కొంచెం ఇడ్లీ పెట్టి వాళ్ళకి పెట్టేయొచ్చు. మళ్ళీ మనకు కాలినప్పుడు అయితే వేడిగా చేసుకోవచ్చనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వాయి పెట్టేటప్పుడు కూడా మనం ఇడ్లీలు మళ్ళీ ప్లేట్‌లో ఏం కడగనవసరం లేదు. అదే దాంట్లో పెట్టుకోవచ్చు. అంత నీట్‌గా ఉన్నాయన్నమాట ప్లేట్లు కూడా. చూడండి మీకు చూపిస్తున్నాను. మళ్ళీ అదే మనము ఇప్పుడు కింద ఇడ్లీ పెట్టాం కదా! ఆ పాత్రలోనే ఇంక ప్లేట్లు తీసిన తర్వాత దాంట్లోనే ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్‌గా వచ్చిందనమాట. ఎలా వస్తుందేమో అనుకున్నాను. అట్లా ఏం భయం లేదు. 250కి నాకు చాలా వర్త్ అనిపించింది. అప్పుడప్పుడు మనకు అనిపిస్తుందనమాట. డౌట్‌తో తీసుకుంటాం కదా! అవే సక్సెస్ అయితాయి అనేసి. నాకు ఈ ఇడ్లీలు చూడండి నేనైతే అట్ల కాడతో రిటర్న్‌లో ఉంటుంది కదా! ఉల్టాల్లో దాంతో అయితే తీస్తున్నాను. మళ్ళీ స్పూనెళ్ళ అనేసి చాలా బాగా వచ్చినాయి. ఊరికే అట్లా తీస్తుంటేనే వచ్చేస్తున్నాయన్నమాట. మామూలుగా అయితే స్పూన్‌తో తీస్తాను. చాలా సాఫ్ట్‌గా కూడా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చేసిందండి. మీకు కూడా ఎవరికైనా నచ్చితే తీసుకోండి. ఇదైతే నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. 215 అనమాట. చూడండి మనం ఇడ్లీలన్నీ దాంట్లో పెట్టి స్మూత్ అయితే పెట్టుకోవచ్చు. చల్లారిపోకుండా మళ్ళీ మనకి హాట్ బాక్స్ కూడా అవసరం ఉండదు. ఒకేసారినా ఏసుకోవచ్చు లేదా అప్పటికప్పుడైనా ఒక 10 మినిట్స్‌లో అయితే రెడీ అయిపోతుందనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే చాలా వర్త్ కూడా అనిపించింది. ఇదైతే మీషోలో ఉంది 350 అండి. ఓకే అండి. బాయ్.